సిటీ న్యూస్ కి స్వాగతం. నేను ప్రియా. ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన. అభయగూడెం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీసీఐ అధికారుల కింద పనిచేస్తున్న అసిస్టెంట్ బయ్యర్ సంజయ్ రైతులపై అనుచితంగా మాట్లాడుతున్నారని, బండి పాస్ కోసం ఒక్కో బండికి 5,000 డిమాండ్ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అతని ముందు ఎవరైనా గట్టిగా మాట్లాడితే తిరిగి క్షమాపణ చెప్పకపోతే రైతు పత్తి పాస్ చేయబోము అని బెదిరింపులు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తక్షణ చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలి అని స్థానికులు సీసీఐ ఉన్నతాధికారులను కోరుతున్నారు. లక్ష్మణ్, నేను సీసీఐ సెంటర్కి వచ్చి పత్తి అమ్మడానికి వస్తుంటే సీసీఐ కింద ఖరీదు చేసే అతను సంజయ్ అనే అతను బండి పాసింగ్ చేయకుండా డబ్బులు డిమాండ్ చేసింది. డబ్బులు డిమాండ్ చేస్తూ డబ్బులు ఎందుకు ఇవ్వాలని ఎమ్మెల్యే గారికి ఫోన్ కలిపిన తర్వాత ఎమ్మెల్యేతో మాట్లాడి ఎమ్మెల్యే ఫోన్ చేస్తే, ఎంపీకి ఫోన్ చేస్తే, కలెక్టర్కి ఫోన్ చేస్తే అని బెదిరించి రూమ్లో రమ్మని చెప్పి సారీ చెప్పిన దాకా నా బండి పాసింగ్ చేయలేదు. ఏ రోజు ఎప్పుడు? ఫ్రైడే రోజు. ఫ్రైడే. ఏమన్నారు? సారీ చెప్పమంటున్నారు. దేనికి? నువ్వు ఎమ్మెల్యేకి ఎందుకు ఫోన్ చేసావు? నీ పత్తి తీసుకోలేదా? తర్వాత సారీ చెప్పిన తర్వాత పాసింగ్ చేశారు. అది ఈవినింగ్ 7 అయింది. సారీ చెప్పేదాకా పాసింగ్ చేయలేదు. అధికారులకు తెలియజేస్తారు. అధికారులకు తెలియజేస్తున్నా ఎవరు స్పందించే పొజిషన్లో లేరు. ఆల్రెడీ మన కలెక్టర్ గారు కూడా కంప్లీట్లో ఉంది. ఇది కంప్లీట్లో. మీరే అమ్మారా? రైతు మీరేనా? ఇంకా రైతు నేనే. ఎన్ని క్వింటాలు తీసుకొచ్చారా? 25 క్వింటాలు. 25 క్వింటాలు. మళ్ళీ పాస్ చేసుకున్నారా? పాస్ 21 క్వింటా పాస్ అయింది. 5 క్వింటాలు తంపు పడక రిటర్న్ వెళ్ళిపోయింది. రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత రెండో రోజు వద్దామన్నా ఇక్కడ పాసింగ్ కాదని వరంగల్ పంపిస్తే వరంగల్ పాసింగ్ అయింది. వీళ్ళు ఏమన్నారు అసలు మిమ్మల్ని? నన్ను సారీ చెప్పిన దాకా బండి పాస్ చేయను. ఎవరు చేయించింది? సంజయ్ అని అతను సీసీఐ ఖరీదారు కింద పనిచేస్తారంట. ప్లస్ ఇక్కడ ట్రేడర్ వాళ్ళు బండికి 5,000 ఇస్తూనే పాసింగ్ చేస్తున్నారు. రైతులది అబ్జెక్షన్ పెట్టేస్తున్నారు. అవన్నీ ప్రూఫ్లు ఉన్నాయి మన దగ్గర. విత్ ప్రూఫ్తో వచ్చినాం కాబట్టి వాళ్ళతో మాట్లాడదా అంటే వాళ్ళతో ఇప్పుడు లేరు. అది పరిస్థితి.